తీవ్ర స్థాయిలో వచ్చి కూర్చుంది. సార్ జిఎస్టీ ఓవర్ హైప్, రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రిపోర్ట్. నిన్న ప్రధానమంత్రి గారు జాతిని ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు ఆగస్టు అక్కడి నుంచి చేసేటప్పుడు జాతికి ఒక కానుక ఇస్తున్నాము, దీపావళి కానుక అని దసరాకే ఇచ్చేసారనుకోండి. ఆ తర్వాత ఈరోజు మన మీడియాలో అంతా చూస్తే కూడా చాలా బ్రహ్మాండమైన ఇది జరిగిపోయింది అని. ఓకే, కొన్ని సరుకుల ధరలు తగ్గుతాయి, స్లాబ్స్ 2 తగ్గాయి, అది నిజమే. కానీ దీని నిజమైన ప్రభావం ఎంత అంటే హార్డ్లీ, నేను ప్రభాత్ పట్నాయక్ అని నా ఆర్థికవేత్త రాసింది చెప్తున్నాను, మొత్తంలో ఇదంతా కలిసి 1% కూడా ఉండదు వర్మ. ఇప్పుడు ఉదాహరణకు 22 లక్షల కోట్లు అంటే రకరకాల లెక్కలు అవి చెప్తుంటారు. అదే ఖర్గే కూడా అన్నాడు 55 లక్షల కోట్లు మీరు పన్ను వసూలు చేశారు జిఎస్టీ కింద, ఇప్పుడు 1 లక్ష కోట్లు తగ్గించి ఇది చాలా బూస్ట్ అంటున్నారని. కానీ అంత కూడా కాదు, 1.1% ఆఫ్ టోటల్ జిఎస్టీ రెవెన్యూలో ఇది జరుగుతుంది. 1.1%. దీన్ని డబ్బులోకి లెక్క కడితే కనుక 0.1% అవుతుంది మొత్తం మీద. 22%ది 18%కి పెట్టారు ఉదాహరణ, ఎంత తగ్గినట్టు? 4%. కిందది 12ది 5లోకి తెచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, తగ్గింది తక్కువ, లెవెలింగ్ చేయడం కోసం కలిపింది చాలా ఎక్కువ. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి మీకు కావాలంటే. అంటే తగ్గింది నిజానికి చాలా తక్కువ. 28% స్లాబ్ కరెంట్లీ 11% ఉంది, దాన్ని 18% తగ్గించడం అంటే అదే లెక్కల్లో అన్నిట్లో 1.1% ఆఫ్ టోటల్ జిఎస్టీ రెవెన్యూ ఇప్పుడు ఉన్నది. అలాగే 12% స్లాబ్ అకౌంట్స్ అనే అది 5% ఉంది ఇప్పుడు మొత్తంలో. 5%ని 7% తగ్గితే అంటే 12 నుంచి 5కి వస్తే 0.35% ఆఫ్ టోటల్ జిఎస్టీ కలెక్షన్ అవుతుంది. సో ది కన్సెషన్స్ టుగెదర్ విల్ దేర్ ఫోర్ అమౌంట్ ఏ లాస్ ఆఫ్ 1.5% ఆఫ్ జిఎస్టీ రెవెన్యూ. సో మొత్తం మీద తగ్గేది ఎంత? జిఎస్టీ కింద వచ్చే దాంట్లో 1.45% వాళ్ళకు ఆదాయం తగ్గుతుంది. 22.08 లక్షల కోట్లుగా ఉన్నటువంటి జిఎస్టీ టోటల్ రెవెన్యూలో మోదీ గారు చెప్పిన వీటి తగ్గింపు అనేది 32,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా వేరే మినహాయింపులు అవి ఇవి ఇచ్చి 1,00,000 కోట్లు అది ఇది అంటున్నారు. కానీ వాస్తవం చెప్పాలంటే ఈ నష్టం ఎవరికి? కేంద్రానికి వచ్చే ఆదాయంలో ఈ స్వల్ప తగ్గుదల, కానీ రాష్ట్రాలకు వచ్చేసరికి ఇది చాలా నష్టం. రాష్ట్రాలకు వచ్చేసరికి ఇది చాలా నష్టం. 1% కంటే తగ్గించేసి చాలా దీనివల్ల చాలా వస్తుంది, అమెరికాని ఎదుర్కోగలము, ఇవన్నీ కూడా చెప్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అందుకనే నేను చెప్పడం కాదు, ఈ ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ చెప్పడం కూడా కాదు, రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రిపోర్ట్ చూస్తే కూడా దీనివల్ల తగ్గుదల చాలా తక్కువగా ఉంటుంది. రెండవది పరిహారం చేయడానికి రాష్ట్రాలకు ఏం చెప్పలేదు, కాబట్టి రాష్ట్రాలు వేరే రూపంలో పన్నులు వేస్తాయి. కాబట్టి కొన్ని ఇంకా ఒకటి కూడా ఇందులో కూడా మళ్ళీ తేడా, ఉత్తరాది వాళ్ళు ఉపయోగించే చపాతీలు పరోటాలు వాటికేమో తగ్గించారు, దక్షిణాదిన మనమందరం తినే ఇడ్లీలు దోశలకేమో తగ్గించలేదు. ఏమి రీజనింగ్? దీనికి ఏమి రీజనింగ్ అంటే మీ లెక్కలే మీ ఆలోచనలే చాలా వేరుగా ఉన్నాయి అని. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మోదీ గారు పరాధీనత కాదు మన దేశం మీదే ఉండాలి, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా నుంచి మళ్ళీ మేడ్ ఇన్ ఇండియాకి ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి దీని ద్వారా ఎదుర్కోగలుగుతాము ట్రంప్ను, విదేశాల మీద ఆధారపడ్డాన్ని అంటున్నారు. ఇదంతా చాలా హైప్ చాలా ఎక్కువగా ఉంది, వాస్తవం చాలా తక్కువగా ఉంది. అన్నిటికంటే చివరి కీలకమైంది, ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆర్థిక మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అందరు చెప్తుంది ఏంటి? ఈ రాయితీలు కస్టమర్లకు, కొనుగోలుదారులకు బదలాయించబడాలి, లేకపోతే మటుకు కుదరదు అన్నారు. అంటే ఒక పెద్ద సందేహం ప్రభుత్వానికే ఉంది, ఈ రాయితీలు కొనుగోలుదారులకు చేరుతాయా లేదా అని. దీనికి ముఖ్యమైన కారణం మన దేశంలో ప్రత్యక్ష పన్నులు కాకుండా పరోక్ష పన్నులు చాలా ఎక్కువగా ఉండటం. పరోక్ష పన్నులో నా మీద వేసే పన్ను నీకు నీ ద్వారా జరుగుతుంటుంది, కాబట్టి నా మీద వేసినట్టు కనపడదు. సో ఇక్కడ జరుగుతుంది అదే పరోక్ష పన్ను, చెప్పకుండా బాధుడు చాలా ఎక్కువగా ఉంది. దీన్ని ఎలా అదుపు చేస్తారు, నిజంగా ప్రజలకు ఎంత సదుపాయం కలుగుతుందన్నది మనం ఒక 4 రోజులు అనుభవంలో చూసిన తర్వాత కానీ మనం చెప్పలేము. కొన్ని ఐటమ్స్ మటుకు, కొన్ని కార్లు, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవి తగ్గుతాయని వాళ్ళు చెప్తున్నారు. అది
మంచిదే, ఏ మేరకు తగ్గినా మంచిదే. కానీ దాన్ని మరీ ఎక్కువగా చెప్పి ఊరించడం మటుకు అది వృధా అవుతుంది. రాష్ట్రాల గోళ కూడా భరించాల్సి వినాల్సి ఉంటుంది. సార్ మోహన్ లాల్ జైహో 23న 71వ నేషనల్ ఫిల్మ్